హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఉల్లిగడ్డ పులుసు పెడుతున్నా. కోడిగుడ్డు ఉల్లిగడ్డ పులుసు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, ఎగ్స్. ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా రెడ్గా ఫ్రై కావాలి ఉల్లిపాయలు. ఇలా కలిపి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఉల్లిగడ్డలన్నీ ఇలా మెత్తగా దగ్గరికి ఉడకాలి. ఉల్లిగడ్డ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. కారం, ఉప్పు ఇలా మంచిగా కలుపుకోవాలి. చింతపండు రసం పోసుకోవాలి. ఇదిగోండి, ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. ఇదిగోండి, కోడిగుడ్లు ఉడకబెట్టాం కదా, పులుసులో వేయడానికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెడితే ఇందులో ఉప్పు, కారము, పులుసు పట్టుద్ది. ఇదిగోండి, పులుసు ఇలా మసులుతుందిగా. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇదిగోండి, కాట్లు చూడండి ఎంత బాగున్నాయో. పులుసు మంచిగా అందులో పట్టేస్తుంది. ఈ కర్రీ ఇంకా దగ్గరికి రావాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేద్దాం. వేడి వేడి ఉల్లిగడ్డ కోడిగుడ్డు పులుసు రెడీ అయింది. వేడి అన్నము, వేడిగా కర్రీ, ఆనియన్ ఎగ్.